పోనీ ఒక్కొక్కరు వచ్చి బర్త్‌డే చెప్తారు. అయ్యో! బర్త్‌డేకి రావాలి కంపల్సరీగా అంటారు. వెళ్తారా? వెళ్లరు. మీరు లెగలేని స్థితిలో ఉన్నారు. బాగోలేదు మీకు. వెళ్ళలేరు. ఇంకోటేదో చెబుతారు శుభకార్యం. వెళ్తారా? వెళ్లరు. దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసేపు గారు గూడా వెళ్ళలేని స్థితిలో ఉన్నారు. ఏం చేయాలి? ఆయన అలాగే వేదనలో పడి ఉన్నారు. దుఃఖంలో పడి ఉన్నారు. వ్యాధితో పడి ఉన్నట్టున్నారు. కానీ ఈ యొక్క వర్తమానం వినగానే ఆయన సంతోషించి, ఆయన శుభవచనం కదిది. ఇది శుభకార్యం జరగబోతుంది. మరి ఏ మరియమ్మ గారిని నేను చాలా భద్రంగా చూసుకోవాలని ఆయన వెళ్ళినట్టు కనపడుతుంది. దేవునికే మహిమ కలుగును గాక. ఎంత గొప్ప ఆశీర్వాదంగా వాళ్ళు మారిపోయారో చూడండి. నిజమే కదా! దేవుని కొరకు ఎన్ని నిందలైనా పర్వాలేదు, ఎన్ని అవమానాలైనా పర్వాలేదు, ఎన్ని కొట్టినా పర్వాలేదు, మమ్మల్ని ఏం చేసినా పర్లేదు. మేము మాత్రము ఆ యొక్క బాలయేసుని మా ఒడిలో ఉన్నారు కాబట్టి, మా కుటుంబంలో జన్మించబోతున్నారు కాబట్టి, మేము సిద్ధంగా ఉండాలని మరి మరియమ్మ గారు, యేసేపు గారు ఎంతగా ఆ యొక్క 9 నెలలు గూడా ఎంతగానో ఆయన చూసినట్టు కనపడుతుంది. చూడండి, చూడండి మౌనంగా మనం ఉండాలి. కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, నింద వచ్చినా, అవమానం వచ్చినా మౌనముగా ఉండి దైవ సన్నిధిలో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతము చేస్తారు. ఆమేన్ చెప్పండి. కదండీ! ఎంత అద్భుతం అంటే, ఎంత ఆశ్చర్యంగా అంటే, ఎంతో ఘనంగా ఆ యొక్క కార్యం చేస్తారని ఆలోచించండి. నిజమే. మీరు గూడా చెప్పుకోలేని బాధలు, మీ పర్సనల్ విషయాలు పడుకునేటప్పుడు ఏడుస్తున్నారు ఒక్కోసారి. ఏం చేయాలి? ఎవరితో చెప్పుకోవాలి? ఏడుస్తున్నారు. ఏడ్చి పడుకునే రోజులు ఎన్ని రోజులున్నాయి ఇక్కడ కదండీ! కదా! పర్సనల్‌గా ఏడుస్తా ఉంటాం మనకు మనమే. ఏంటి బాధేంటి? నాకు ఏ బాధలు తగ్గుతాయా? తగ్గవా? అని. అలాగ బాధపడే దేవుని బిడ్డలారా, యేసేపు గారి చిన్న వయసే, మరియమ్మ గారిది చిన్న వయసే. వీళ్ళిద్దరిని గూడా చూసి మనం చాలా పాఠం నేర్చుకోవాలి. కదండీ! పెళ్ళికి ముందు వచ్చినా బాగుండును. ప్రధానానికి ముందు వచ్చే ఆ శుభవచనం అందిస్తే బాగుండును. లేతే పెళ్ళైపోయాక వస్తే బాను గాని, అటు ఇటు కాని పరిస్థితులు వచ్చినప్పుడు కూడా వీళ్ళు ఎదుర్కోటాకి ఏమైనా పర్వాలేదు మా ప్రభువుని మేము మా గృహంలోని మరి ఉంచుకోవాలి. మా గృహంలో జన్మించబోతున్నారని ఆవిడ అలాగ 9 నెలలు గూడా ఎంతో భద్రంగా ఆవిడుండి ఏం తింటే బావుంటది? ఎలా ఉంటే బావుంటదని అన్ని విషయాల్లో గూడా ఎంతో మరి చక్కరంగా దేవుడు ఆవిడకి పరిశుద్ధాత్మని పొందుకుంది గాబట్టి, ఆవిడ అన్ని విషయాలు, అన్ని లక్షణాలు కలిగి ఉన్నది గాబట్టి, ఈవిడైతే కరెక్ట్ అని ఆయన ఎంచుకున్నట్టు కనబడుతుంది. నిజమే. రేపొద్దున రాకడలో గూడా నీవు కరెక్ట్‌గా ఉండాలి. కదండీ! మనందరము గూడా మరి మనం ఈ లోక కష్టాలను బట్టి, ఈ లోక ఇబ్బందులు బట్టి, ఈ లోక నిందలను బట్టి, ఈ లోక అవమానాలు బట్టి, ఈ లోకంలో అనేక మంది అనేక రకాలుగా పెట్టిన శ్రమలను బట్టి మీరు కృంగిపోతున్నారేమో! మీరు ఇంకెందుకు బ్రతకాలనుకుంటున్నారేమో! ఏంటి ఎప్పుడు చూసినా ఈ రోగమేనా? ఎప్పుడు చూసినా ఈ అప్పులేనా? ఎప్పుడు చూసినా నా భర్త వల్ల సుఖం లేదు. నా భార్య వల్ల సుఖం లేదు అనుకున్న దేవుని బిడ్డలారా, మరియమ్మ గారిని, యేసేపు గారిని మీరు ముందు పెట్టుకోండి. వాళ్ళు గూడా అక్కడ కృంగిపోయి ఉన్నారు. ఆ యొక్క పరిస్థితిలో చూడండి అక్కడ మీరొకసారి ఆలోచించండి. మీ ఇంటిలో ఒక బిడ్డకి ప్రదానం అయిపోయాక ఇలాంటి సిట్యుయేషన్ వస్తే అక్కడ ఎలా ఉంటది? కంగారు పడిపోతారు గదా! అలాగ వాళ్ళు గూడా కంగారు పడిపోయారు. దూత వచ్చి చెప్పేవరకు గూడా వాళ్ళకి తెలియలేదండి. ఆమేన్ చెప్పండి. దూత వచ్చి చెప్పగానే వాళ్ళకి వాళ్ళే సిద్ధపడిపోయారు. నిజమేనా? అయితే పర్వాలేదు. ఏమైనా పర్వాలేదు మా ప్రభువు కొరకు. మేమేమైపోయినా పర్వాలేదని. ఇద్దరు గూడా సిద్ధపడి ప్రభువుని 9 నెలలు గూడా మోచినట్టు కనపడుతుంది. మరి మీరు ఎంతవరకు ప్రభువును మోస్తున్నారు? మీరు ఎంతవరకు ప్రభువుని మీ గృహంలోకి ఆహ్వానిస్తున్నారు? మీరు ఎంతవరకు ఇప్పటికి ఎన్నాళ్ళైపోయింది? 10 రోజులు గడిచిపోయింది ఇంచుమించు మనకి. ఒక్కసారన్నా ప్రభువుని బాలయేసుని చూసారా? నేనంటున్నాను కదా రోజు చెప్తున్నాను కదా! ఒక్కసారైనా మీరు ఈ రాత్రి కాలంలో పడుకున్నట్టుగా బాలయేసయ్య ఒక్కసారి నన్ను దర్శించండి. నేను చూడాలి. ఎత్తుకోవాలి, హత్తుకోవాలి, ముద్దు పెట్టుకోవాలట. ముద్దు ఈ కీర్తన గ్రంథంలో ఉంటది. బాలుని ముద్దు పెట్టుకునేలా ఆయన కోపించునంట. బైబిల్ మిషన్ వారి పద్ధతి ఇదండి. కదా! బాలయేసయ్యని కంపల్సరీగా మనం చూడాలట. ప్రతి ఒక్కళ్ళు గూడా ఈ యొక్క చూడాలంటే ఏం చేయాలి? మామూలుగా చూసేస్తే సరిపోతుందా? సరిపోదు. సిద్ధపాటుండాలి. సిద్ధపడాలి. అంతరంగ నేత్రం తెరిసి ప్రభువును చూసే కన్ను కావాలి మనకి బాలయేసయ్యని.
ఎంతమంది ఎంతమంది నేడు దేవుడు నిన్ను చూడవచ్చినాడు, మేలుకో నరుడా మేలుకో, నేడు దేవుడు నిన్ను చూడవచ్చినాడు, మేలుకో నరుడా మేలుకో. మేలుకో, దేవుడు చూస్తానికి వస్తున్నారు. మేలుకో. మెలుకుగా ఉండి చేయవలసిన పని ఏంటంటే సన్నిధి. సన్నిధి చేసేవారు ఎప్పుడు కూడా సన్నిధి మీలో ఉంటుందంట. సన్నిధి మీలో వెళ్తే, సన్నిధిలోకి మీరు వెళ్తే మీలోకి సన్నిధి వస్తుంది. ఇది బాగుంది కదా. సన్నిధిలో మీరుంటే మీలోకి సన్నిధి వస్తుంది. ఇలాగా సన్నిధి చేసే అనుభవాన్ని నేర్చుకోవాలి మనం. మరియమ్మ గారు చేసిన పని అదే. అదే ఆ ప్రవచనాలు తలుచుకొని అనేక మంది కన్యకులు ఎదురు చూసినా సరే ఎవ్వరికి కూడా ఆ అవకాశం లేదు. కానీ మరియమ్మ గారికి మాత్రం దేవుడు ఆ యొక్క అవకాశాన్ని ఇచ్చారు. ఆ యొక్క అవకాశాన్ని ఆవిడ దాచుకోలేదు, కానీ చక్కగా వినియోగించుకొని, ప్రభు నా గర్భంలో పుడుతుంటే నాకు ఎలా ఉండాలి, అసలు ఆవిడ ఆనందానికి అంతు పంతు లేకుండా ఎంతో సంతోషంగా ఉంది. నిజమే, ప్రభువుని నమ్ముకున్నాక ఎంతోమంది కష్టాలు శ్రమలు వచ్చేస్తున్నాయండి. మా దేవుని నమ్ముకుంటే మాకు ఇలా ఉంటుందండి, అలా ఉంటుందని అని దేవుళ్ళలోకి వచ్చి విడిచిపెట్టి వెళ్ళిపోయిన, లోకంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మొన్న ఒక బాబు ఇండియా నుంచి నాకు ఫోన్ చేస్తారు ప్రేయర్ చేయమని. అమ్మగారు మీరు ప్రార్థన చేస్తేనట చాలా స్వస్థత కార్యాలు జరుగుతున్నాయంట, నాకు చాలా బలహీనం ఉంది అమ్మగారు, ప్రార్థన చేయండి అని అన్నారు. ఎవరో నెంబర్ ఇచ్చారట ఇండియా. నెంబర్ ఇస్తే సరే బాబు ప్రార్థన చేస్తే తప్పనిసరిగా ప్రభువుని నమ్ముతుంటే, అయ్యో మేము పూర్వం నమ్ముకున్నామమ్మ, ప్రభువుని నమ్ముకొని మా నాన్నగారు బాప్తిసం తీసుకున్నాక కాలం చేశారు, అందుకని మళ్ళీ ప్రభువుని విడిచిపెట్టేశాం. ఎందుకంటే రక్షణ తీసుకొని కొన్నాళ్ళు ఉన్నాక తర్వాత కాలం చేశారు తండ్రి గారు, అందుకని తండ్రి గారు చనిపోయారని మళ్ళీ మేము అన్యంలోకి వెళ్ళిపోయామమ్మా అని చెబుతున్నాడండి అతను. చాలా మనసు బాధ అనిపించింది నాకైతేనండి. మరి ఇప్పుడేంటయ్యా మళ్ళీ ఇప్పుడు ప్రార్థన అంటున్నాం ఏంటంటే, ఇప్పుడు మళ్ళీ మారేమమ్మా. చూసారు ఎలా ఉన్నాయా మనుషుల స్వభావాలు, ఎలా ఉన్నాయి. ఏమనుకుంటున్నారు దేవుడంటేని? ఆడుకుంటున్నారు. అటొక్కలు ఇటొక్కలు వస్తే కింద పడతాం, నీటిలో పడి మునిగిపోతాం. ఉంటే ఆ చల్లగానే ఉండాలి, ఇటు వెచ్చగానే ఉండాలి. నులివెచ్చగానే ఉండకండి ఎవరు కూడా దయచేసి. అయినా సరే నాయనా మళ్ళీ మీరు అలా మారకూడదు నాన్న, అది చాలా తప్పు అని మళ్ళీ చెప్పి ఆయనకి అన్ని మాటలు చెప్పి ప్రార్థన చేయడం జరిగింది. నేను వీడియో కాల్ చేసే వారికి, వారి బలహీన నిమిత్తం. చూసారా మనుషులు ఇలా ఉన్నారు. కష్టం వచ్చిందని దేవుణ్ణి వదిలేస్తున్నారట. బంగారానికైనా అగ్నిలో పెట్టండి అదేమవుదు, మేలి బంగారం అని పేరు రాదండి దానికి. దేవుని బిడ్డలారా, యేసేపు గారు మరియమ్మ గారిని చూసి మనం చాలా నేర్చుకోవాలి. ఆమెను చెప్పండి. ప్రతి ఒక్కళ్ళం కూడా, మనందరం కూడా అసలైన క్రిస్మస్ ఏదంటే, కష్టం ఉన్నా శ్రమ ఉన్నా సరే ప్రభువును మోసేవారుగా మనం ఉండాలి. మరియమ్మ వలె యేసేపు